సంబంధించి యొక్క జాబ్ కార్డ్స్ గురించి అంటే 20 రోజులు జాబ్ కార్డ్ ద్వారా పనిచేసిన వాళ్ళకి ఒక అంశం నిర్దేశించడం జరిగింది. అంటే జాబ్ కార్డ్ లో నలుగురు ఉంటే 5 రోజులు, ఒక్కొక్కరు 5 రోజులు వెళ్ళినా 20 రోజులు అవుతుంది. ఒక 20 రోజులు వెళ్ళినా 20 డేస్ పని చేసిన వస్తుంది. అది ఒకటే కాకుండా దీనికి ఎట్లాగో ప్రతి అంశానికి సంబంధించిన గ్రామ సభ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ పెరాలసిస్ వచ్చో, ముసలోడు ఉంటేనో, ఒకవేళ జాబ్ కార్డ్స్ ఉండి కూడా ఒక సెంటు భూమి లేకుండా జాబ్ కార్డు ఉండి కూడా పనిచేయని సందర్భంలో గ్రామ సభలో అటువంటి వాటిపైన కూడా చర్చించి న్యాయంగా వాళ్ళు అర్హున్నప్పుడు డెఫినెట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తాం. అంటే సాగు రోజు నుంచి ప్రభుత్వం డబ్బును ఆదా చేసుకోవాలి, వాళ్ళకి అన్యాయం జరగాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఏ కోసం లేదు. సో కాబట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా వాళ్ళందరికీ కూడా 2 విడతలుగా 6,000 రూపాయల చొప్పున ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఒకవేళ నిజంగానే ప్రభుత్వానికి కట్టియాల కొందరికి ఇవ్వాలని అనుకుంటే అది ఆత్మీయ భరోసా పెట్టాల్సిన అవసరం లేకుండా డబ్బులు ఆదా చేసుకోవాలని పేదవాళ్ళకి ఇవ్వద్దు అనుకుంటే ఈ స్కీమ్ పెట్టే వాళ్ళకి కాదు. కాబట్టి మా ప్రభుత్వ ఉద్దేశం అది కాదని చెప్పని దాన్ని అర్థం చేసుకోవాలని చెప్పని మనం చేసుకుంటూ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్నటువంటి భూమి లేని వ్యవసాయ అప్లికబుల్ అవుతుంది. అట్లాగే 23-24 సంవత్సరానికి కనీసం 20 పైన దానికి చెప్పడం జరిగింది. దీనిలో మిస్ అయిన వాళ్లకు గ్రామ సభలో వాళ్లకు న్యాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ పోర్టల్ భువన్ పోర్టల్లో వీటన్నిటిని కూడా దాన్ని పరిశీలన చేసే కార్యక్రమం జరుగుతుంది. ల్యాబ్సెస్ ఉంటే ప్రతి ల్యాబ్స్ కూడా రెక్టిఫికేషన్ చేసేటువంటి సెకండ్ స్టెప్ ఉంది, అది గ్రామ సభ. అందుకే నేను చెప్తానంటే కలెక్టర్లకు ఒకరి కానీ కాదు, చాలా శాఖలో చాలా మంది కాబట్టి ఎక్కువ మంది డిప్లాయ్ చేయండి. డివైడ్ చేసి ఓటర్ లిస్ట్ ఉంటుంది కూడా. 1 రోజులో 2 రోజులు మొత్తం గ్రామాలు తిరిగి సర్వే చేయలేనప్పుడు వారం రోజులు నంబర్లు ఎంప్లాయ్ చేస్తే ఇది కూడా ప్రాపర్గా సర్వే చేసే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేసే జరగదని కూడా మరొకసారి జిల్లా కలెక్టర్కు నేను ఇక్కడ ఆదేశించడం జరుగుతూ ఉంది. అట్లాగే ముసాయిదా జాబితా తయారు ఈ 4 స్కీమ్ల సంబంధించి ఆ ముసాయిదా జాబితాను గ్రామ సభలో ప్రదర్శించే కార్యక్రమం చేయాలి. నేను అంతేకాకుండా నేను ఇంకా డెప్త్గా ఏం చెప్తానంటే ఇవన్నీ కూడా ప్రతి అధికారి కూడా ఏ మండల గ్రూప్స్ వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి. మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళ ఇంట్లో గ్రామాలు పంపిస్తారు. అంటే ప్రతి సమాచారం కూడా ప్రతి వ్యక్తి దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని విధిగా పాటించేటువంటి కార్యక్రమం చేయండి. సరే, దీంతో పాటు ఎట్లా గ్రామ సభలు కూడా ప్రజలను కూడా ఆ యొక్క మంచిటువంటి కార్యక్రమం చేయాలా. కంపల్సరీగా ప్రతి గ్రామంలో ఖర్చైనా పర్వాలేదు, డెఫినెట్ గా మైక్ సెట్స్ అన్ని పెట్టుకున్నటువంటి ఏర్పాటు. ఏమైనా అభ్యంతరాలు వస్తే వాటిని ఆ ఎంపీడీఓ అభ్యంతరాలు స్వీకరించి 10 రోజుల లోపల చర్యలు తీసుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు మొత్తం సపోజ్ నిజామాబాద్ జిల్లా తీసుకుంటే మొత్తం కూలీల సంఖ్య 4,30,000, జాబ్ కార్డ్స్ 2,50,000. గౌరవ సభ్యులు మాట్లాడుతూ యాక్టివ్ జాబ్ కార్డుల సంఖ్య 1,70,000. 23 జిల్లాలో కేవలం 75,000 మంది ఈ యొక్క 20 రోజులు పనిచేసిన 80,000 ఉన్నారు. అంటే మరి మిగతా వాళ్ళు లేదన్నప్పుడు ఈ 2,50,000 జాబ్ కార్డ్స్ లో ఇలా రైతులు కూడా అంటే భూములు ఉన్న వాళ్ళు ఇలా ఉండవు. దాన్ని మనం విస్మరిస్తాము. అంటే నంబర్ వ్యత్యాసం ఉంది కదా, చనిపోయింది. 70 లక్షల మంది రైతాంగానికి ఇలా రైతు భరోసా కావచ్చు, గత రైతు బంధు ఇచ్చారు. 70 లక్షల కుటుంబం. సో 70 లక్షల కుటుంబాలంటే యావరేజ్ పర్ ఫ్యామిలీ 4 మెంబర్స్, తల్లి తండ్రి, ఒక కొడుకున్న కొడుకు నలుగురు. సో 70 లక్షల కుటుంబాలు ఇంటూ 4 ఎంత అవుతుంది? 2,80,000. ఈ 2,80,000కు ఇక్కడ 20 రోజులు పనిచేసిన వాళ్ళు 20,000 మంది ఉన్నారు. యాడ్ చేసుకుంటే క్లోజ్ టు ఆల్మోస్ట్ 3.5 క్రోర్స్. మిగతా ప్రాబ్లం ఉంది కదా. సో మనం దీన్ని బట్టి అంచనా
దీన్ని బట్టి మన అంచనాకు రావాల్సిన అవసరం లేదు. సో ఇంత గ్యాప్ ఉంది కదా, గ్యాప్ చాలా తక్కువ సంఖ్య కూడా 33,000 ఉంది.